ఆంటీ నిజంగానే నాకేం తెలీదు. నేనేదో చేశారని పాపకేమైందో ఆలోచించకుండా మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకే ఇంకా మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తావు? శిరీష, నీకేం ద్రోహం చేశావని మమ్మల్ని ఇలా ఏడిపించుకుని తింటున్నా? పాపని వదులు, పాపని వదులు. మమ్మీ మమ్మీ మమ్మీని నేను వచ్చేసానుగా. ఈ పాటకి పాప బ్లడ్ డాడీకి ఎక్కించే ఉంటారు. డాడీకి ఇంకే ప్రాబ్లం ఉండదు. అంబరీష్ ఏంటి ఇంకా ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడు? అంబరీష్, హలో అంబరీష్, డాడీకి బ్లడ్ ఎక్కించేశారా? డాడీకి ఇంకేం ప్రాబ్లం లేదుగా? ముందు అర్జెంట్గా బయటికి రా. హాస్పిటల్లో ఉండక ఇంటికి వచ్చేసావా? అదంతా తర్వాత చెప్తాను. ముందు బయటికి రా. మీ ఇంటి ముందే ఉన్నా. సరే. ఏంటి? అప్పుడే వచ్చేసావేంటి? పాపని హాస్పిటల్లో అప్పచెప్పావా? బ్లడ్ తీసేశారా? పాపకి బ్లడ్ తీయడం కాదు, కాసేపంటే నా బ్లడ్ తాగేది. నీ బ్లడ్ తాగేదా? ఏమంటున్నావు? పాప నన్నుంచి తప్పించుకుంది. తప్పించుకుందా? మత్తులో ఉన్న పాప ఎలా తప్పించుకుంటుంది? ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? హాస్పిటల్లో అన్నీ ఏర్పాటు చేశాక పాప హాస్పిటల్ నుంచి తప్పించుకుని పారిపోయింది. దాన్ని పట్టుకుందామని వెళ్తే, ఎక్కడికి పోతావే? రా. అంబరీష్, శ్మశానంలో లేడీ నిన్ను కొట్టి పాపను కాపాడిందా? ఎవరది? ఆయన ఆడదాని చేతుల్లో తన్నులు తిని పాపను వదిలేసి వచ్చావా? అది మనిషి కాదే. మనిషి కాక దయ్యాలు వస్తాయా? నాకైతే దయ్యమే అనిపిస్తోంది. కథలు చెప్పకు. పోయేది మానాన్న ప్రాణాలే కదా అని నీ పాటికి నువ్వు పట్టించుకోకుండా ఎక్కడో తిరుగుతూ ఉండుంటావు. అది పారిపోయి ఉంటుంది. ఇప్పుడు వచ్చి దయ్యం భూతం అని కథలు చెప్తున్నావు. పోయేది మీ నాన్న ప్రాణమే కాదు, నా 15 లక్షలు కూడా పోతాయి. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? అంటే నిజంగానే ఎవరు వచ్చి కాపాడిందా? నిజం కస్తూరి. సడన్ గా వచ్చి దయ్యంలో నా మీద పడి కొట్టింది. శ్మశానంలోకొచ్చి మరీ పాపను కాపాడాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ వచ్చింది ఎవరై ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు.
అదిగో అదే నన్ను కొట్టింది. అదా అది నిన్ను కొట్టడం ఏంటి? అది చనిపోయి చాలా రోజులైంది. చనిపోయిందా? లేదు, తనే నన్ను కొట్టి పాపని కాపాడింది. చనిపోయిన మనిషి ఎలా వస్తుంది? అది మనిషి కాదని నేను అప్పుడే చెప్పానా? అంటే దాని ఆత్మ వచ్చి కాపాడిందంటావా? అది ఆత్మ కాదు నాకు తెలీదు. వచ్చింది, నన్ను కొట్టింది, పాపని కాపాడింది మాత్రం అదే. సంధ్య ఎలా వస్తుంది? ఒకవేళ శిరీషని చూసి సంధ్య అనుకుంటున్నాడా? శిరీష గెస్ట్ హౌస్ లో ఉంది కదా, శ్మశానానికి ఎలా వస్తుంది? ఒకవేళ శిరీష అక్కడి నుంచి తప్పించుకుందా? సంధ్యను చూశానని ఇంత గట్టిగా చెప్తున్నాడంటే ఏదో జరిగింది. ముందు శిరీష అక్కడ ఉందో లేదో చూడాలి. నాతో రా. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికి? ఏంటమ్మా ఇలా వచ్చా? ఇతనెవరు? మా బావగారు అత్తయ్య. నమస్తే అండి. నమస్తే. శిరీష అత్తయ్య లోపలుందమ్మా. బయటకేం వెళ్ళలేదా? గౌరీ గురించి చెప్పకుండా తను అసలు బయటకు వెళ్ళనిస్తానా? అంటే ఇక్కడ నుంచి అసలు ఎటూ వెళ్ళలేదా? లేదు. ఎందుకు అలా అడుగుతున్నా? అదే అంటే పాప గురించి ఏమైనా చెప్పి బయటకెళ్ళిందేమోనని. అదా, ఇప్పటికే 10 సార్లు అడిగాను. నాకు తెలీదంటే తెలీదంటుంది. అలానే దాన్ని వదిలే సమస్య లేదు. గౌరీ ఎక్కడుందో తెలియాలి, అప్పుడే దాన్ని వదలాలి. శిరీష్ ఇక్కడే ఉంది అంటుందంటే మరి శ్మశానంలో పాపని కాపాడింది ఎవరు? నిజంగా ఇది లోపలే ఉందా? ఒకసారి ఆ శిరీషని చూసెళ్తానత్తయ్య. ఇక్కడే ఉంది. మరి అక్కడికి వచ్చింది ఎవరు? గౌరీని కాపాడింది ఎవరు? చనిపోయిన సంధ్య వచ్చిందా? సంధ్యలా వస్తుంది. ఏం అర్థం కావట్లేదు.
సిస్టర్ అదిలా తీసురా. సిస్టర్ ఆ కేస్ రికార్డ్ ఇలా ఇవ్వండి. డాక్టర్. వచ్చారా? పాప దొరికిందా? లేదు డాక్టర్, తప్పించుకుంది. పాప దొరకలేదు అంటే నేను చేయగలిగింది ఏమీ ఉండదు. పేషెంట్ కండిషన్ చూశారుగా, చాలా సీరియస్ కండిషన్. ఈ ఇంజెక్షన్ వలన తాత్కాలికమైన రిలీఫ్ ఇవ్వగలను తప్ప అసలు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్లీజ్ డాక్టర్, ఏదో ఒకటి చేయండి. బ్లడ్ ఎక్కించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ బ్లడ్ తీసుకురావాలి, లేదంటే ఇతను బ్రతుకుతాడన్న ఆశ వదిలేసుకోవాలి. నో డాక్టర్, మా నాన్న బతకాలి. అప్పుడు ఆ బ్లడ్ సంపాదించండి. ఎక్కువ టైం లేదు, 3 డేస్లో బ్లడ్ ఎక్కించాలి. నాకు మా నాన్న కావాలి. మీ నాన్న కావాలంటే బ్లడ్ కావాలి కదా. తెస్తాను. ఆ పిల్ల రాక్షసి గౌరీ ఎక్కడున్నా జల్లెడు పట్టి మరీ తీసుకొచ్చి మా నాన్నని బతికించుకుంటాను. అది పట్టుదల. ఇలా ఉండాలి. ఎంత కావాలన్నా నేనిస్తాను. మనుషుల్ని పెట్టి వెతికిస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం. దాన్ని మాత్రం పట్టుకొచ్చేసేయాలి. అవసరం లేదు, నీ డబ్బులు కూడా నేనే ఇస్తాను. పాపని పట్టుకోవడానికి హెల్ప్ చేయి చాలు. ఇది నాకు కావాలి. నా డబ్బుల్ని కూడా నీ బాధ్యతగా తీసుకున్నావు చూడు. ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది. నా అప్పు నీ బాధ్యత అయినప్పుడు మీ నాన్నని బతికించే బాధ్యత నాది. ఎంతైనా నాకు మామయ్య కదా. పాప విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఈసారి మళ్ళీ అది అడ్డం పడినా సరే, అది దెయ్యం కానీ మనిషి కానీ ఎవరిని వదిలిపెట్టాను. భయపెట్టడం తప్ప భయపడటం తెలియని నా ఒంటి మీద చెయ్యి వేసింది. అది హఠాత్తుగా వచ్చేసరికి ఆ షాక్లో దాన్ని ఏమీ చేయలేకపోయాను. ఈసారి మాత్రం దాన్ని వదలను. నేను పాపని వదలను. ఎలాగైనా సరే దాన్ని పట్టుకొచ్చి దాన్ని ఏం చేసైనా మా నాన్నని బతికించుకుంటాను. పాప నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఏమైందో, ఎవరు తీసుకెళ్లారో కూడా అర్థం కావట్లేదు. శిరీష తీసుకెళ్ళిందేమో అనుకుంటే తనేమో తెలియదంటుంది. ఇంకెవరు తీసుకెళ్ళి ఉంటారు? నాకు తెలిసి ఆ శిరీష పాపను మాయం చేసి ఉంటుంది. అడగాల్సిన విధంగా అడిగితే అదే నిజం చెప్తుంది. భవానీజీకే ఇద్దరు ఆ పనిలోనే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కొండలో ఉన్న ఎలుకను కూడా పట్టుకుని బయటకు లాగ్గలరు. పాప దొరికాక అసలు ఈ పని ఎవరు చేశారో బయటపడుతుంది. అప్పుడు వాళ్ళ సంగతి చూడొచ్చు. అదిగో మాటల్లోనే వచ్చింది. ఏమా భవానీ, పాప గురించి ఏమైనా తెలిసిందా? లేదత్తయ్య, మా డిపార్ట్మెంట్ అంతా పాపను వెతికే పనిలోనే ఉన్నాం. నిన్నటి నుంచి పాప కనిపించట్లేదంటే ఇంతమంది పోలీసులుండి కూడా పాప ఎక్కడుందో తెలుసుకోలేకపోవడం ఏంటమ్మా? పాప మార్కెట్ నుంచో స్కూల్ నుంచో కిడ్నాప్ అయిందంటే క్రిమినల్ యాక్టివిటీ అనుకుని ఆ వేలో ప్రొసీడ్ అవుతాం. కానీ పాప ఇంట్లోంచే మిస్ అయింది. క్రిమినల్స్ అయితే ఇంట్లోకొచ్చి తీసుకెళ్లరు. సో మేము ఆ యాంగిల్లోనే పాప గురించి ఆలోచిస్తున్నాం.
క్రిమినల్స్ కాకపోతే ఇంకెవరై ఉంటారు? ఆ అవసరం ఎవరికుంది? చిన్న లాజిక్. క్రిమినల్స్ అయితే ఈ పాటికే కిడ్నాపర్స్ నుంచి డబ్బు కోసం ఫోన్ రావాలి. అలా రాలేదు అంటే ఇది ఖచ్చితంగా డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు. మరి ఇంకెవరు చేస్తుంటారమ్మా? ఈ ఇంటి గురించి తెలిసిన వాళ్ళు తప్ప తెలియని బయట వాళ్ళు చేసే అవకాశమే లేదు. ఇంట్లో వాళ్ళంటే ఎవరున్నారమ్మా? మేమే కదా. అమ్మ తీసుకెళ్తుందా? నేను తీసుకెళ్తానా? పోనీ కస్తూరి తీసుకెళ్తుందా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు. మన ఇంటి గురించి బాగా తెలిసిన వాళ్లే ఈ పని చేసుంటారు. మనం ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? పాప నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఎక్కడుందో, ఎలా ఉందో, తిందో లేదో. మా అనుమానం ఆ శిరీష తీసుకెళ్ళిందేమో అనుకున్నాం, కానీ తనకేమీ తెలియదంటుంది. శిరీష తీసుకెళ్ళిందంటే నేను నమ్మను. పాప అంటే తనకెంత ఇష్టమో నాకు తెలుసు. తను ఇలాంటి పని ఎందుకు చేస్తుంది? సరేమ్మా, ఎవరైతేనే పాప కనిపించట్లేదు. మీ వాళ్లతో చెప్పి ముందు పాపను వెతికే పని చూడమ్మా. జీకే కూడా ఫోన్ చేసి చెప్పాను. వాడు కూడా అదే పనిలో ఉన్నాడు. మీరేం టెన్షన్ పడద్దయ్యా. పాప ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది. పాపని ఎవరు తీసుకెళ్లారో తెలుసుకుని జీవితంలో మళ్లీ పసిపిల్లల జోలికి రాకుండా చేస్తాను. సంజయ్, నువ్వేం టెన్షన్ పడకు. అత్తయ్య ఇలా టెన్షన్ పడ్డం మంచిది కాదు. జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. వెళ్ళొస్తానత్తయ్య. నువ్వు ఇంట్లోకి వెళ్ళమ్మా. నీకోసం అందరూ కంగారు పడుతుంటారు. నువ్వు కూడా రా మమ్మీ. నేను రావటానికి ఇంకా టైం పడుతుందిలేమ్మా. నువ్వు వెళ్ళు. నువ్వు కూడా రావాల్సిందే. మన ఇంటికి రావడానికి ఏంటి మమ్మీ? మమ్మీ చెప్పిన మాట వింటావుగా. నేనిప్పుడు రాకూడదు, తర్వాత వస్తానని చెప్తున్నానుగా. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ రావు. వస్తానన్న తర్వాత వస్తాను. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళమ్మా, వెళ్ళు. డాడీ! అమ్మా, గౌరీ! గౌరీ, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? నన్నెవరో తీసుకెళ్లిపోయారు డాడీ. ఒక అతడు నా వెంటపడి చంపాలని చూస్తే మమ్మీ వచ్చి కాపాడింది. మమ్మీనా? మమ్మీ రావడం ఏంటమ్మా? నిజమమ్మా, మమ్మీయే వచ్చి వాణ్ణి కొట్టి నన్ను కాపాడింది. మమ్మీ కాపాడింది అంటుందేంటి అత్తయ్య? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ శిరీషను చూసి అలా అనుకుందనుకోవడానికి శిరీష మన గెస్ట్ హౌస్ లోనే కదా ఉంది. అమ్మ గౌరీ, అసలు నేను తీసుకెళ్ళింది ఎవరమ్మా? నీ వెంట పడిన రౌడీలు ఎవరు? నాకు తెలీదు డాడీ. చాలా పొడుగ్గా ఉన్నాడు. ఇంతకు ముందు వాణ్ణి ఎప్పుడైనా చూసావా? లేదు. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? పాప వచ్చేసిందిగా. పాపం
భయంతో బిడ్డ ఎంత ఉణికిపోయిందో ఏంటో. అమ్మ గౌరీ, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం నిన్నటి నుంచి ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? దా 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 దా